నవరత్నాల గురించి చెప్తాడు, నవరత్నాలే మాట్లాడుకుందాం. మద్య నిషేధం చేస్తా అన్నాడా? మీరు చెప్పండి. మద్య నిషేధం ఎక్కడ చేశాడో? జగన్ బ్రాండ్ తీసుకుని 60 రూపాయలు వాటర్ బాటిల్ 230కి అమ్ముకుంటూ ఆయన ఖజానా నింపుకుంటున్నాడు. ఆ క్రమంలో అక్క చెల్లెల పుస్తలు తెగిపోయి ఎంతో మంది కాలేయాలు దెబ్బతిని ఆసుపత్రుల పాలయ్యి 35,000 మంది ఆ సారా తాగి, ఆ నాటు మందు తాగి చనిపోతే ఆయన మాత్రం ఖజానా నింపుకుంటూ రోజు సాయంత్రం అయ్యేసరికి లెక్కలు చూసుకుంటా అంటాడు. మీ అందరి అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు, మీ అందరికి చెప్పాడు 45 ఏళ్ళు వస్తానే పెన్షన్ వస్తుంది, రేపు 45 ఏళ్ళు వస్తానే పెన్షన్ వస్తుంది, ఇస్తానని గుర్తారు. అయిపోయి 45 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది, 45 ఏళ్ళకి కాదు కదా, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకే పెన్షన్ రావడం, ఎక్కడ పోయినా పెన్షన్ రావట్లేదయ్యా అంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకొని, జూన్ 4వ తేదీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఏర్పాటు కానుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చెల్లికి ప్రతి నెల 1,500 రూపాయలు, సంవత్సరం తిరిగేసరికి 18,000 రూపాయలు అకౌంట్లోకి వచ్చి తీరుతాయి. ఇది నరేంద్ర మోడీ గారి గ్యారంటీగా, చంద్రబాబు నాయుడు గారి షూరిటీగా చెప్పండి. సత్యకుమార్ వారంటీ అని కూడా నేను మీ అందరికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులారా, ప్రతి ఇంట్లో ఆ అక్క ఉంది, ఆ చెల్లెలుంది, ఆ చెల్లెలకి 2 బిడ్డలుంటే నేను అమ్మఒడి 15,000 ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 బిడ్డలుంటే ఇవ్వను, 1 బిడ్డకు మాత్రమే ఇస్తానని చెప్పి అది కూడా అనేక రకాలైన షరతులు విధించి వాళ్ళకు నోట్లో కూడా మట్టి కొట్టాడు. జూన్ 4 తర్వాత మన ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 1 బిడ్డ కాదు, 2 బిడ్డలు కాదు, 4 బిడ్డలు ఉన్నా కూడా ప్రతి సంవత్సరం అకౌంట్లో 15,000 60,000 రూపాయలు వస్తాయి. ఇది కూడా రాసి పెట్టుకోండి.